వేదకాల సమాజం చరిత్రకారులు వేద సంస్కృతి పంజాబు ప్రాంతం ఎగువ గంగా మైదానంలో విలసిల్లిందని వేదాంశాలను ఉదహరిస్తూ విశ్లేషించారు. చాలామంది చరిత్రకారులు కూడా ఈ కాలాన్ని వాయువ్య నుండి భారత ఉపఖండంలోకి ఇండో ఆర్యన్ వలసలు కొనసాగగా కాలంగా విశ్వసిస్తున్నారు. అథర్వ వేదకాలం నాటికి రావి చెట్టు ఆవులను పవిత్రం అయినవిగా భావించబడ్డాయి. భారతీయ తత్వశాస్త్రం వేద పూర్వకాలానికి ముందున్న ధర్మం వంటి మూలాలను గుర్తించాయి. భారత ఉపఖండం వాయవ్య భూభాగంలో ఋగ్వేదంలో ఆరంభకాల వేద సమాజం గురించి వర్ణించబడింది. అతి పురాతన వేద సాహిత్యం క్రీస్తు పూర్వం 2వ సహస్రాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. ఈ సమయంలో ఆర్య సమాజంలో ఎక్కువగా గిరిజన మత సంబంధమైన సమూహాలు ఉన్నాయి. హరప్ప పట్టణీకరణకు ఇది విభిన్నమైనది. ప్రారంభ ఇండో ఆర్యన్ ఉనికి బహుశా ఓచర్ రంగు కుమ్మరి సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది పురావస్తు శాస్త్ర వివరాలు తెలియజేస్తున్నాయి. ఋగ్వేద కాలం ముగిసిన తరువాత ఆర్య సమాజం భారత ఉపఖండంలోనికి వాయువ్య ప్రాంతం నుండి పశ్చిమ గంగా మైదానానికి విస్తరించడం ప్రారంభమైంది. తరువాత ఇది వ్యవసాయ సమాజంగా మారి ఈ సమాజం 4 వర్ణాల సాంఘిక వర్గాల సోపాన క్రమం కలిగిన సామాజికంగా నిర్వహించబడింది. ఉత్తర భారతదేశ స్థానిక సంస్కృతులతో సాంఘిక నిర్మాణం అనుసంధానితమైంది. కానీ చివరికి కొన్ని స్థానిక ప్రజలను వారి వృత్తులను మినహాయించారు. ఈ కాలంలో మునుపటి చిన్న గిరిజన విభాగాలు ప్రధాన గురువులు జనపదాలలో కలిసిపోయాయి. క్రీస్తు పూర్వం 14వ శతాబ్దంలో వేదంలోకి ఆర్యన్ గిరిజన సామ్రాజ్యంతో పురు భారత గిరిజన రాజ్యాలు వాయవ్య గిరిజన సమూహాలతో మైత్రి చేసుకుని విశ్వామిత్రుని మార్గదర్శకత్వం స్వీకరించాయి. పురురాజు సుదాసు భరత గిరిజన సమూహాలతో వేద సమూహాలతో యుద్ధం చేసి విజయం సాధించి కురు సామ్రాజ్య స్థాపన చేశారు. ఇది వేదకాలం నాటి మొదటి రాజ్యంగా భావించబడుతుంది.